కావ్య కళానిధి శతావధాని బ్రహ్మశ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రి గారి జీవితం అవధాన సాహిత్య చరిత్ర 11వ భాగం 6/6/20. 2 సంస్థానాలు అయిపోయాయి. 3వ సంస్థానం దొంతి సంస్థానం 2/9/1919 శతావధానం అని కూడా అంటారు. గోపాలరాయ దేశాయ్ అనేటువంటి దాని ప్రముఖులు ఆయన సమక్షంలో విఠలేశ్వర శార్దూలంలో విఠలేశ్వరుని బ్రహ్మేతి ప్రతిబుధ్యతే మునిజనైర్యోధ్యానయోగాదిభే విష్ణుర్విష్ణురితి ధ్రువం మనసి యః శ్రీవైష్ణవై ధ్యాయతి శంభుశంభురితి ప్రతిక్షణమహో సైవైస్తు భావ్యతే ధ్యాయే శాశ్వత మద్వయేన మనసా శ్రీవిఠలాధీశ్వరం. సమస్య విధేహి శుక్రశుభ్రాంసు మజ్జైకోపి సుదుస్సహ కురు ప్రియా సమాశ్లేషే శతచంద్రం నభస్త. గోపాలస్వామి స్వాడింగు క్షణి సర్వలోకములు మోయంకల్ లోలంబు నిర్మూలంబు నరింప కల్గియును దుర్మోహంబు ఎన్నేని రోలంగల్గి మహోపకారములకు యోగించు నీ దొంతి గోపాలస్వ శుభంబు నీ కొసగు గోపాల క్షమావల్లభ. సరస్వతీదే కోరిన వారికెల్ల అనుకూల వరంబుల నీయగల్ సంస్కారము లేని బాపులకు సైతము సారము గల్గునరు. సంస్కారము నీయగలిగి నవకల్ప మహీరుహ వల్యుభి ఓల్పు మా భారతి తోడు నిల్వగ సభాస్తరమందు భయంబు కల్గుని కదిల పాపాపహేశ్వర కదిల పాపాపహర ఈశ్వర పుష్పితాగ్రంలో చెప్పాలి. కదిలన గర్వాస సంహృతాత్మ ప్రభవతి పాపకరేశ్వరో మహాత్మ పరిహరతి యదీయతమంతవక్రి త్రిషు భువనేషు సమస్త పాపతూరం. సత్యనారాయణ స్వామి ఏ జడ ఆశ్రితాత్ములకు నెల్లరకు నది పల్లవింప స్వశ్రేయసమీయ కలిగిన విపరీతములం కరియింపగట్ దీర్ఘాయు పుత్ర పౌత్రుడు అనంత సుఖం గురసంగు సత్యనారాయణ దేవ పూజ ప్రతిహాయ నిమ్మహినాచరింపలే. హనుమాన్ని ఆర్యావృత్తం హనుమంతమహం మనసాధ్యాయే సకలాంతరాయ విచ్చిత్యై యస్య కటాక్షాంకురో భక్తజనాభీష్టకల్పకాంకూర. కృష్ణుడు ఒక వంక సత్యభామకు సేవలొనరించు ఒక వంక జాంబవతికి నొనర్చు ఒక వంక భీష్మకంజకు పూజలనరించు ఒక వంక మిత్రవిందకు ననర్చు ఒక వంక నాగ్నజితికి దాస్యమనరించు ఒక వంక నా లక్ష్మణకు ననర్చు ఒక వంక కాళిందికుపకారములనర్చు ఒక వంక మీరు భద్రకు పనర్చు అందరును అనిరూపుల అనుపలంబులీలం తేల్చు మదన గోపాలమూర్తి ఇచ్చుగావుత నీకు అభ్యుచ్చయం భవ్య గుణగేయ దొంతి గోపాలరాయ. ఆచార్యుడు ఆర్యులలో మేలగుణౌదార్యములను కొలి సకల ధర్మంబుల ఆర్యాగణియనదగుణ ఆచార్యుడు లభింప ముక్తి సౌఖ్యం బందే. శివ సుగంధిలో ఓం నమ శివాయ తుభ్యమత్తమకే ఆకృతే ఓం నమ శివాయ తుభ్యమూర్జిత ప్రభావదే ఓం నమ శివాయ తుభ్యమజ్ఞతా తపోమృతే ఓం నమ శివాయ తుభ్యమాత్మతత్వ సంభృతే. అయిపోయింది. బెళగళ్ళు సంస్థానం 1920 పెళ్లి కుమారి ఎందుగల లోపాలను మరది ఉగ్గడించరు. తత్కీర్తి చంద్రికాభరము చే తిమిరంబు నడగ దృక్తిన లోపమందియుడు
తద్దానధారాది వర్షంబు చేయేల ముంచితేల్పని లోటు కాంచి తద్దివ్య రూప సంపత్తి చే మదనాహ్వ ఎంగుడు వినులోపమందియును తత్కళానవ పరిపాకంబు చేయిందు త్రుంచివేయని లోటు కాంచి అనుచు భావమర్ది హస్యంబులాడి కాల్గు దోషంబులు 4 దోషంబులు దోపనవు మగము కలకలన్ పేర నెక్కుతో అలుకదీరి తివిరి వెనువంటే వచ్చెమా తిరుమలయ్య విష్ణునామ స్మర హరిహరి అన్న మాత్రమున ఆపద దొలగింపజేసి సుస్థిరముగు సౌఖ్య సంపదలు చేకూరజేసి విముక్తి కామిని కరము రసంగి సంస్కృతి వికార నికారమనర్పచేయు శ్రీహరి స్మరించి సౌఖ్యపడుమ మనమ అనుమానమేటికి మధ్వాచ మునుకొని మధ్వ సంతతి సమున్నతి హేతువనంగను సావ పావనమగు మంత్రతంత్రముల భావములెల్ల గ్రహి మించి పేర్కొనబడి సర్వలోకముల గూఢ ప్రసిద్ధి నెసంగుతుండు నా ఘనులకు రాఘవేంద్ర గురుగాంచిన వారికి జన్మమున్నది పద్మావతి ఆకాశరాజను కవీంద్రుడు నవనీంద్రుడొక్కండు ఆరికి పద్మావతి నప్పనం సేయగా తలబెట్టి స్వీయ ధనం వెల్ల అర్పించి తృప్తి భేదని శౌరి కరుణత కుబేరు వరుణ దేవేంద్రాది దిక్కారు రొసగిన దివ్య నిధులు నన్నిటి నర్పి అనునయాంజలి వెత్తి అవల నిట్టులో ప్రసన్నాత్ము చేసి నవకళారూప సౌజన్య భువన సాన్య నిఖిల గుణధన్య విస్తృత నిగమగణ్య కంజ నర్పించి శాంగికా అఘాయుండు వేలు శుభములు 100 చేయేలు కొలుగా పాపము పుణ్యముగా పరిణమించడం ఎలా క్రూరాత్ములకు వారికి ఆయుంచేలలో పాపమే పుణ్యమై ప్రబలుద విజ్ఞాన యోగంబులో వెలయించు వేళలో పాపమే పుణ్యమై ప్రబలు వరకాశికాపురి పరణించు వేళలో పాపమే పుణ్యమై ప్రబలు కాన ఒకసారి పాప సంఘాతమెల్ల పుణ్యమగుతుండు ఒకసారి పుణ్యమెల్ల పాపమగుతుండు వీరికి పలికియుండే ధర్మ సూక్ష్మంబులను పేరత్తాము శృతులు. తిరుపతి వెంకన్ హింకారవాచ్యయగు పద్మాంకన్ స్వాంకమున చేర్చి అతులిత శృంగారాంకుడగుమా రఘుమాపతి తిరుపతి వెంకటనాథుండు కల్పవృక్షము కలు శంకరాచార్యస్థం ఆర్యాద్వైతమత ప్రవర్తన ఆద్యాధారమై బుద్ధ చాతుర్యం సమస్త లోకముల యందన్ పూజ్య బుద్ధి చాపం గొప్ప చాతుర్యం గొప్ప సమస్త లోకముల యందన్ పూజ్య భావంబుచే స్థైర్యం గొప్పిడి భాష్యరత్నముల సంధానించె మా శంకరాచార్యుండాతనికి సాధు మార్గమునకు సాష్టాంగమర్పించదన్. సమస్య సందేహమేల భోజనమందేవి కొరతానుడు వానితో ముందు దధితే తే ఇక నో పందే నాకిష్టమనుతు బాపడు పలికెన్. అవధానానికి రాని వాళ్ళ సంగతి అమృతం గురించడు సమయము ఆరగింపగా భాగ్యములేని మనుజుల విధమే సుఖవిత్వము వినరా వీలుగాని వారికి కలుగును. శతవావధ నూరుగురు పృచ్ఛకులకు ధారణకే లోటు లేక ధారాబలము వారికి గల చెప్పం కలిగిన దారుని లోపల శతావధానమలు. గద్వాల విద్వత్సభలో కొందరు బట్టి కాగితాలు చెత్తబట్టుకొని ఇది వరకు ఏర్చిన పద్యాలు కాలము మంచిదంతు ధనుకమ్మున అక్షర శూన్యమైన పత్రాలను చేతబట్టు దానమునందు కన్నుపై నగ అద్వాలపురాధినాథు విధమున వల్లన వేసినట్టి వదాంజలకు కుప్పునాసు కవులద్భుతములు కరియింపకు. ఆంధ్రీకరణ అపర శిఖిరి చూడ కోపి సంధ్యో విలాసాన్ని
విహరుణులైన కాంతరు శపించెడు శాపము చేతబూలి ఈశ్వర మధరాధరంబున విశాకర నిశాకర బింబము కృంకసాగి ఇత్తరుణమనంచ కోరికల తామ్ర విదా విలోచన నాణ్యమంది సాంత్వర పాంచరమ తనచుతున్నయది ఐంద్ర గణ మందు గంటివే. ఇది కూడా అయిపోయింది. రేపు బద్వేల్ బదనీహేల్ అంటారు. బద్వేలం సంస్థానం 14/5/1924. దాని గురించి అర్థం.